హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి వంట ముచ్చట్లు. ఈరోజు మన ఛానల్లో ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇదైతే చాలా చాలా ఈజీగా అయిపోతుంది, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే నేను 6 గుడ్లతోటి ఎగ్ మసాలా కర్రీ చేశాను. దానికోసం నేను ముందుగా గుడ్లను అయితే ఉడకబెట్టుకున్నాను. అలాగే ఇక్కడ మసాలా కోసం నేను 2 ఉల్లిగడ్డలు, 2 టమాటా, అలాగే 5-6 జీడిపప్పు కూడా తీసుకున్నాను. అలాగే మసాలా కోసం మనము బిర్యానీ ఆకు, ఒక 2-3 బిర్యానీ ఆకు, 5-6 లవంగాలు, 3 ఇలాచీలు, అలాగే 5-6 వెల్లుల్లి అండ్ అలాగే దాల్చిన చెక్క కూడా తీసుకున్నా అన్నీ. అలాగే మనం పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నది మనం కడాయిలోకి వేసేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత ఇక్కడైతే నేను తర్వాత ఆయిల్ వేసిన తర్వాత సాజీరా వేసాను, అది చెప్పడం మర్చిపోయినా యాక్చువల్లీ. మనం మంచిగా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇక్కడైతే మనం ముందుగా ఉడకబెట్టిన గుడ్లని ఫ్రై చేసుకోవాలి. పసుపు, ఒక కడాయిలో నూనె, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఉప్పు వేసేసి ఉడకబెట్టిన గుడ్లకి మనం 4 సైడ్స్ కొంచెం కొంచెం కట్ చేసుకోవాలి. ఓన్లీ వైట్ కట్ అయ్యేలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని పసుపు, కారం, ఉప్పు ఉన్న దాంట్లో వీటిని మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేలా వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ఇక్కడైతే మనం పేస్ట్ ఉంది కదా, ఒక 5 మినిట్స్ అయ్యి ఉడికినాక అందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసినాక పోయే వరకు. తర్వాత మనం ఇందులో మనం మంచిగా వేయించి పెట్టుకున్నాం కదా, వీటిని మంచిగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు. మనం ఈ ఎగ్ మసాలా కర్రీ అనేది మనకి ఎందులోకైనా బాగుంటుంది, లైక్ బిర్యానీలోకైనా, వైట్ రైస్లోకైనా, పులావ్లోకైనా, చపాతీలోకైనా, ఎందులోకైనా చాలా బాగుంటుంది అండ్ హెల్తీ. మనము ఎగ్స్ని ఉడకబెట్టి కుక్ చేసుకుంటున్నాం కదా, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మనం ఒక 2-3 మినిట్స్ పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసిన తర్వాత ఉడికించుకుంటాం కదా, ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ కారం, దానికి సరిపడా ఉప్పు, ధనియాల పిండి వేసేసి మనం కొద్దిసేపు మళ్ళీ ఒక కారం అంతా ఉడికేటట్టు ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం దాంట్లో ఒక చిన్నది కొన్ని వాటర్ పోసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ పోసుకున్నాక మళ్ళీ ఒక వాటర్లో ఒక 2-3 మినిట్స్ కర్రీ ఉడికిందన్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుంటున్న ఎగ్స్ని అందులో వేసేసి ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోవాలి. మళ్ళీ వాటర్ పోసిన తర్వాత అట్లా అయితేనే మనకి గ్రేవీ అంతా అనేది ఎగ్లోకి పోయి మనకి ఎగ్ తింటుంటే చాలా బాగుంటుంది. లైక్ వాటర్ పోసి అంతా చేసిన తర్వాత మనం ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని